రామ్ చరణ్ ఇటీవల కడప దర్గాను సందర్శించటం వివాదాస్పదమైంది. కొన్నాళ్ల క్రితం ఏఆర్ రెహమాన్ కి ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో జరిగే 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కి రామ్ చరణ్ హాజరయ్యారు. సాధారణంగా చరణ్ దర్గాకి వెళితే వివాదం ఏమీ ఉండేది కాదు. కానీ ఆయన ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న విషయం తెలిసిందే. అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు వెళ్లటం వివాదాస్పదమైంది. దర్గా అంటే సమాధిగా చెబుతూ ఉంటారు. మాలలో ఉండి అలా సమాధి వద్దకు ఎలా వెళ్తారు అంటూ హిందూ మతానికి చెందిన కొందరు ఈ సందర్భంగా చరణ్ తీరును తప్పుపడుతున్నారు. రామ్ చరణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని వారు ఆరోపిస్తున్నారు. టాలీవుడ్ కి చెందిన ఎంతో మంది ప్రముఖులు, ఇతర భాషలకు చెందిన ప్రముఖులు కడప దర్గాకి వెళ్లిన విషయం మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. తెలిసిందే. అప్పుడు ఎలాంటి వివాదం రాలేదు. కానీ చరణ్ అయ్యప్పమాల ధరించి దర్గాను సందర్శించటంతోనే ఈ వివాదం మొదలైంది. పరమ పవిత్రంగా భావించే అయ్యప్పమాల ధరించి ముస్లిం పెద్దల సమాధిగా చెప్పుకునే దర్గాకి వెళ్లటం అనేది చాలా పెద్ద తప్పు అంటూ కొందరు బాహాటంగానే మీడియా ముందుకు వచ్చి చరణ్ తీరును తప్పుబడుతున్నారు. ఈ విషయమై రామ్ చరణ్ స్పందించాల్సిందే. వెంటనే ఆయన అయ్యప్ప భక్తులతో పాటు మొత్తం హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందిగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయమై రామ్ చరణ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఆయన భార్య ఉపాసన ఈ విషయమై స్పందించారు. చరణ్ దర్గా సందర్శనను తప్పుబడుతున్న వారికి ఉపాసన కౌంటర్ ఇచ్చారు. దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుంది, అంతే తప్ప భారతీయులుగా విడిపోయేలా చేయదు. మన బలం ఐకమత్యంగా ఉండటం, తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించటం, సనాతన ధర్మాన్ని పాటించటం అవుతుందని #వన్ నేషన్ వన్ స్పిరిట్ #జై హింద్ #ను షేర్ చేయటం జరిగింది. రామ్ చరణ్ పై విమర్శలు చేస్తున్న వారికి ఉపాసన సమాధానం చెంపపెట్టు అన్నట్టుగా మెగా ఫ్యాన్స్ ఆమె ట్వీట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. అయ్యప్ప భక్తులు ప్రతి ఒక్కరూ ఎరుమేలిలో ఉన్న వావర్ స్వామి యొక్క దర్గాను సందర్శిస్తారు. అది వావర్ యొక్క సమాధిగా స్థల పురాణం చెబుతుంది. మరి అయ్యప్ప భక్తులు ఎందుకు ఆ సమాధిని సందర్శిస్తున్నారు అంటూ చరణ్ ఫ్యాన్స్ కొందరు ఈ విషయమై కొత్త లాజిక్ ని తీస్తున్నారు. ఎరుమేలిలో వావర్ స్వామి సమాధిని సందర్శించటం తప్పు కాదు అన్నప్పుడు చరణ్ కడప దర్గాను సందర్శించటం ఎలా తప్పవుతుందని పలువురు ఈ విషయమై చరణ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. కడప దర్గాను చరణ్ సందర్శించినప్పుడు పక్కన దర్శకుడు బుచ్చిబాబు ఉన్నారు. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం ఒక సినిమాకు రెడీ అవుతున్నారు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్న ఆ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నారు.